నమస్కారం తాతగారు, మీ పేరు? శంభయ్య. శంభయ్య గారు, మీ వయసు ఎంత? 73. 73 సంవత్సరాలు. సో ఇక్కడ మీరు ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలిసింది మీకు అసలు? నేను ఫేస్బుక్ చూస్తుంటాను, గ్యాలరీ చూస్తుంటాను. మ్మ్. డాక్టర్ సుధీర్ ద్వారా మాట్లాడిన వీడియో విని తెలుసుకున్నాను నేను. మ్మ్హ్మ్. ఓకే. సో మీరు కూడా మంచిగా ఇంటర్నెట్ అదంతా ఫాలో చేస్తున్నారు Yes, అన్నమాట. సో yes, దాని yes. ద్వారా I am a తెలుసు. I am an advocate. ఓకే. సో మంచి నాలెడ్జ్ ఉంటుంది మీకు. సో అంటే ఎవరు సజెస్ట్ చేయలేదు, ఇట్లా No. డైరెక్ట్ గా I వచ్చేసారు. am inspired by the video of Dr. సుధీర్ ద్వారా. ఓకే. సుధీర్ గారి వీడియో చూసి ఇక్కడికి వచ్చారు వచ్చేసింది. మీరు. సో ఏం ప్రాబ్లం అని చెప్పారండి మీకు? I have నాకు ఈ 2 మోకాళ్ళలో మ్మ్. గుజ్జు అరిగింది. మ్మ్. నేను ఇక్కడికి రాకముందు నా ఆఫీసు రూమ్ నుంచి మ్మ్. వాష్రూమ్ పోయేందుకు కూడా ఇబ్బంది పడేది బాగా. మ్మ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్మ్. స్కానింగ్ చేస్తే మ్మ్. రైట్ లెగ్లో మ్మ్. 0.67, మ్మ్. లెఫ్ట్ లెగ్లో 0.63 mm కార్టిలేజే ఉన్నది. మ్మ్. 200 mm ఉండాలి. మ్మ్. చాలా బాగా అరిగిపోయి ఉన్నాయి. మ్మ్. సారు ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఒక మ్మ్. 3 సార్లు తీసుకున్నా. 2 కాళ్ళకు కూడా ఓకే. 3 సార్లు మ్మ్. విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 15 days మధ్యన మ్మ్. టోటల్గా 3 సార్లు తీసుకున్నా. ఇప్పుడు ఈ రోజుకు స్కానింగ్ తీస్తే మ్మ్. నా కార్టిలేజ్ లెవెల్ 2 మోకాళ్ళల్లో కూడా మ్మ్. 1.90 ఉంది. మ్మ్. 1.90 ఉన్నది. పెరిగింది కదా అయితే? బాగా పెరిగింది. మ్మ్. దిస్ లెగ్ ఈజ్ సపోర్టింగ్. ఈ కాలు 80 to 90% సపోర్ట్ చేస్తున్నది. మ్మ్. ఇది 50 to మ్మ్. 60 సపోర్ట్ చేస్తున్నది. మ్మ్. నేను ఇప్పుడు మ్మ్. కోర్టుకు రెగ్యులర్గా వెళ్తున్నాను. ఓకే. 1 గంట 2 గంటలు నిలబడి మ్మ్. నా వృత్తిని మ్మ్. కొనసాగిస్తున్నాను. ఓకే. సో మంచి తొందరగానే సెట్ అయిపోయింది Yes, మీకు. అంటే ఎన్ని తొందరగానే. సిట్టింగ్స్ తీసుకున్నారు మీరు? 3 sittings. 3 సిట్టింగ్స్ కే మంచి రిజల్ట్ వచ్చింది మీకు. దిస్ ఈజ్ ఓన్లీ రివ్యూ. మ్మ్. 3 sittings విత్ 15 days intervals. మ్మ్. 3 సార్లు 3 ఇంజక్షన్లు, ఒక్కొక్క కాలుకు 3 ఇంజక్షన్లు, పిఆర్పి ఇంజక్షన్లు, మ్మ్. 3 సిట్టింగ్స్. మ్మ్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఐఎమ్ ఫ్రమ్ నకరేకల్లు, నల్లగొండ జిల్లా. మ్మ్. నార్కెట్పల్లి, సూర్యాపేట మధ్యన ఉంటది మా ఊరు. ఓకే. నకరేకల్. నకరేకల్ దూరం నుంచే వచ్చారు. దూరం నుంచి సో వచ్చాను. ఇంకా ఎంత ఉందని చెప్పారు మీకు ట్రీట్మెంట్? ఇంకా ఎన్ని సిట్టింగ్స్ ఉన్నాయి? సిట్టింగ్స్ ఏం లేవు. అయిపోయిందా? ఆల్రెడీ 3 sittings అయిపోయినాయి. మ్మ్. అప్పుడప్పుడు నా ఫీలింగ్స్ కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పుడు వచ్చి నేను సలహాలు తీసుకుంటూ ఓన్లీ రివ్యూ ఇది. మ్మ్. ఈ రోజు కూడా రివ్యూకే వచ్చిన. ఓకే. ఈ రోజు తీసిన స్కానింగ్ బట్టి మ్మ్. ఇందులో 1.90, ఇందులో కూడా 1.90, మ్మ్. జస్ట్ 0.10 తక్కువ ఉంది. ఓకే. 200 mm కార్టిలేజ్ ఉండాలి. మ్మ్. నాకు ఇప్పుడు 1.9 అంటే 190 mm కార్టిలేజ్ ఉంది. బోత్ ది లెగ్, 2 Okay. లెగ్లలో. సో అంటే మీరు డాక్టర్ గారు చెప్పినట్టు పాటించారు. సో చాలా మందితో చెప్తాను. పోలిస్తే మీకు చాలా తొందరగా క్యూర్ అయిపోయింది. ఐఎమ్ ప్రాక్టీసింగ్. మ్మ్. ఉదయము సాయంత్రము డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజులు 15 నిమిషాలు చేస్తాను డైలీ. మ్మ్. నీ క్యాప్స్ పెట్టుకొని మ్మ్. సాయంత్రం 15 minutes వాకింగ్ కూడా చేస్తున్నాను. మ్మ్. దీస్ ప్రాక్టీసెస్ ఆర్ ఆల్సో హెల్పింగ్. ఈ Okay. డాక్టర్ చెప్పిన ఈ ప్రాక్టీసులు కూడా మ్మ్. నేనేమి మందులు వాడటం లేదు. మ్మ్. వితౌట్ ఎనీ మెడిసిన్. వితౌట్ ఎనీ మెడిసిన్. మెడిసిన్స్. ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తే ఆక్సాలజిన్ ఆయింట్మెంట్ పెట్టుకోండి అంతే. ఓకే. సో చూసారా, అసలు నార్మల్ గా సార్ మంచి లాయర్. సో ఎన్నో ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు. ఆ ఆఫీస్ లో ఉన్న వాష్రూమ్ కి కూడా వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత వాకింగ్ కూడా చేస్తున్నారు. అన్ని ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. సో కోర్టులో నిలబడి గంటల సేపు గంటల ఆర్గ్యుమెంట్ సేపు కూడా చేస్తారు. ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు కోర్టులో నిలబడి. సార్ అంటే ఇప్పుడు మరి మీకు ఇలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా ఇలాంటి మోకాళ్ళ I am ప్రాబ్లమ్స్? suggesting this hospital. ఓకే. My cousin brother Mallaya has also came in the last month. He is also taking treatment. ఓకే. I am not hesitating.
సో మీరే నా హెల్దీగా experience- ఉన్నారు, నా- అలాగే మీ నా మీ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నా. హెల్దీగా ఉండాలని నా కోరుకున్నారు. ఎక్స్పీరియన్స్ ఈ హాస్పిటల్ తో తప్పకుండా షేర్ చేసుకుంటున్నా, మాట్లాడుకుంటా చెప్తాం ఎవరు అడిగినా కూడా. ఓకే సార్, మీరు ఇంకా ఫ్యూచర్ లో మంచి హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నేను డాక్టర్ సాబ్ కూడా థ్యాంక్స్ చెప్తాను. ఓకే. థ్యాంక్స్ టు డాక్టర్ సుధీర్ దారా ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ మిరాకులస్ మెడికల్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ.